అటువంటి వాటిలో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పుని అసలు దానం చేయకూడదు. ఉప్పును దానం చేయడం వల్ల దానిని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కాని నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం. అంటే నాతో సమానం. అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు. చీపురుని ఇతరులకు ఇవ్వడం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్ళకి ఇస్తున్నట్టు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలువ, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఇక మూడవ వస్తువు పదునైన వస్తువులు. కత్తి, కత్తెర, చాకు వంటి పదునైన వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయడం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. చెడు శక్తులను ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. కాబట్టి ఈ వస్తువులను ఎప్పుడూ కూడా ఎవ్వరికీ దానం చేయకూడదు. నాల్గవది దుస్తులు. ఎంతోమంది పేదలకు వస్త్ర దానం చేస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. ఇది మంచిదే. కాని చిరిగిన పాత దుస్తులు మాత్రం దానం చేయకూడదు. తప్పనిసరిగా కొత్త వస్త్రాలు మాత్రమే దానం చేయాలి. పాత వస్తువులు ఇవ్వడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. అలా చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక ఐదవ వస్తువు నువ్వుల నూనె. నువ్వుల నూనెను కాని, ఆవనూనెను కాని పొరపాటున కూడా దానం చేయవద్దు. వీటిని దానం చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనెను, పాడైపోయిన నూనెను అస్సలు దానం చేయరాదు. ఇక చివరి వస్తువు ఆహారం. అన్నదానం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారు. కాని పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకి పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని లక్ష్మీమాత చెబుతూ, ఓ సుమతి, ఇప్పుడు నేను నీకు ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో చెప్పాను కదా. ఇటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు.